నా పేరు ఎస్సి సుబ్బారావు. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శినండి. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చాకే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఏమి చేయాలా, ఎలా చేయాలా, ఎవరికి ఓటు వేయాలనే ఆలోచన ఇస్తున్నారు. ఎందుకనంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండింది. కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా మేలు చేసింది. కానీ ఒకే ఒక తప్పు కాదండి అది. ఇద్దరు అన్నాదమ్ములు ఒక ఇంటి కోసం కొట్టుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అయ్యా నీకేం కావాలా నీకేం కావాలని రెండు విభాగాలు చేస్తారు. అంటే తెలంగాణ వాళ్ళు మనం అన్నాదమ్ములవి, దాయాదులం కాబట్టి పోరు వచ్చింది కాబట్టి విడిపోవాల్సి వచ్చింది. తల్లిగా తండ్రిగా ఈ పార్టీ రెండు భాగాలు చేసింది. ఇది తప్ప అంటే మీకిద్దరు బిడ్డలు ఉంటే ఆ బిడ్డల్ని ఈ సమస్య లేకుండా మీ యొక్క ఆస్తుని రెండు భాగాలు చేయడంలో తప్పుందా? దాన్నే పట్టుకొని ఈరోజు వచ్చారండి. ఇప్పుడు ఇంకొక మాట యథార్థం చెప్తున్నా. బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు అలయన్స్ అన్నారు. ఒకటి ఎందుకన్నారా అంటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఉన్నందువలన ఈ కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ బీజేపీ వస్తే నాకు అండ ఉంటుంది అనే స్వార్థంతో ఈరోజు ఆయన అలా మాకు కలిసి మనం ఇద్దరు ఎన్నికలకు పోదాం అన్నారు. జగన్ గారు ఉన్నారు. జగన్ గారు కూడా గతంలో అనేకమైన తప్పులు ఉన్నాయి. ఆయన కూడా ఈరోజు కేసుల్లోనే ఉన్నాడు. ప్రతి శుక్రవారం పోవాలా. అటువంటిది రేపు కాంగ్రెస్ పార్టీ కాకుండా మళ్ళా మోడీ గారు వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆయన కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారు. వీళ్ళేమో పబ్లిక్గా మేము కలిసి పోటీ చేస్తున్నామన్నారు. ఆయనేమో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు. చూడండి, గతంలో వీళ్ళు యొక్క చేసిన నిర్వాహం చెప్తాను. గతంలో కాంగ్రెస్ పార్టీ పోయి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారికి 25 మంది ఎంపీలు ఉండగా ఈ 25 మందిని పెట్టి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టుగా ప్రత్యేక హోదాని ఎందుకు అడగలేకపోయాడంటే, ఇతను చేసిన తప్పులని ఆయన ఏదన్నా చేస్తాడు కావాలా, అరెస్ట్ చేయిస్తాడు కావాలా, నాకెందుకు వచ్చిన బాధలే, ఎవడు ఎట్టపోతామి, ప్రజలు ఎట్టపోతామి, కార్మికులు ఎట్టపోతామి, నిరుద్యోగులు ఎట్టపోతామి, ఆ ఫ్యాక్టరీలు మూసేస్తే నాకేమి, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయితే నాకేమి అనుకున్నాడు. ఆ రోజు ఆయన ఈ పని వదిలేశాడు. తర్వాత దీన్ని అర్థం పెట్టుకున్నాడు ఆయన. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా చాలేదు, నేను కూడా చెప్పిస్తాను, నాకు కూడా మీరు 25 మందిని గెలిపించమంటే 23 మందిని గెలిపించారండి. ఈయనేం చేశారంటే, ఈయన గతంలో చేసిన తప్పుల్ని ఏడ బయటపడతాయని ఆయనకు లొంగిపోయి ప్రత్యేక హోదాని వదిలేసి, కార్మికులెట్టపైన వదిలేసి, మా ప్రజలెట్టపైన వదిలేసి, ప్రజల సంక్షేమాన్ని వదిలేసి, పేద ప్రజానీకాన్ని పస్తులు ఉన్నా కూడా వదిలేసి సంక్షేమం, రేపు గెలుపు కోసం సంక్షేమాన్ని పథకాలు పెట్టాడండి. చూడండి, అంటే ఇతనికి ఓటు వేసి మనం గెలిపించి ఇంత చేస్తే ఇతని వరకు రావాల్సిన రాయితీని కేంద్రం నుంచి తెప్పించుకోలేని వ్యక్తి ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వచ్చి నాకు ఓటేయండి అని అడగడానికి సిగ్గులు పోతుందండి. సిగ్గు సరం లేకుండా మళ్ళీ ఈరోజు ఓట్లేస్తుంటే ప్రజలేమన్నా అమాయకుడా, కార్మికులు ఏమన్నా అమాయకుడా, లేకపోతే ముస్లిమ్స్ ఏమన్నా అమాయకుడా, లేకపోతే అట్టడుగు పడిపోయిన బడుగు బలిహీన వాళ్ళు అమాయకులా? వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు బీజేపీని వీళ్ళు సమర్థిస్తున్నారంటే వీళ్ళు తప్పును కప్పిపుచ్చుకొని సమర్థిస్తున్నారు. బీజేపీ వల్ల దేశానికి నష్టమే జరిగింది. ఒక్క విషయం చెప్తానండి, ఏమి నష్టం అనొచ్చు. బీజేపీ రాగానే నేను 15 లక్షల రూపాయలు మూలధనం అక్కడ ఉందండి, మన వాళ్ళు దోచుకుని మన ప్రజల్ని దోచుకున్న డబ్బులు ఈ దేశాల్లో, ఆ డబ్బు తెచ్చి మీకందరికీ ఇస్తానని చెప్పాడు. కానీ ఇచ్చాడా? ఇలా ఫ్యాక్టరీలు కట్టిస్తున్నాడు, కట్టించాడా? లేదు. ప్రాజెక్టులు కట్టిస్తున్నాడు, కట్టించాడా? లేదు. ఇంకొకటి విషయం చెప్తున్నాడు, అసంఘటిత కార్మికులు
దాదాపు ఇతను ప్రభుత్వంలో లేనప్పుడు 95లో వీళ్ళ యొక్క బీజేపీ వాళ్ళు ఆ రోజు అరుణాచలాన్ని నిలదీశారు. అసంఘటిత కార్మికులకు మీరు మోసం చేస్తున్నారు, మీరు ఇచ్చే పెన్షన్ చాలదంటే మేము దశల వారీ పెంచుతామన్నారు. వాళ్ళు పెంచలేకపోయారు. 2013లో ఏదో కార్మికుల పోరాటం వల్ల 1000 రూపాయలు చేశారు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు అసంఘటిత కార్మికులు దాదాపు 7 కోట్ల మంది అయ్యా మేము వచ్చే 1000 రూపాయలతో బతకలేక అల్లాడుతున్నామండి, మీరు మాకు సహకరించి మాకు మినిమం పెన్షన్ అని ఇంటే ఈ మోడీకి ఏమన్నా చెవుల్లో మూసుకోమైనాయా? ఈ మోడీకి అసలు ఏం చేస్తున్నాడు ఈ మోడీ? పట్టించుకోవాలా, ఈ రోజు వరకు పట్టించుకోవాలా. అక్కడ ఆయన ఉన్నాడు ఎన్ఎస్సీ అని, ఆయన నేను పోరాటం చేస్తున్నా ఉన్నాడు, కార్మికులను మోసం చేస్తున్నాడు, పోరాటం పిలుస్తున్నాడు, దాని డబ్బులు వసూలు చేస్తూ అతను కూడా మోడీకి సంబంధించిన వ్యక్తి కాకపోతే ప్రతిపక్ష నాయకుల్ని కూడా కలుపుకొని ఈ అసంఘటిత కార్మికులు ఎన్ఎస్సీ వాళ్ళు విజయం సాధించవచ్చు కదా, సాధించాలా. చూడండి, ఈరోజు ప్రజల్ని మోసం చేస్తుంది ఎవరంటే బీజేపీ, ప్రజల్ని ద్రోహం చేస్తుంది ఎవరంటే జగన్, ప్రజల కడుపు కొడుతుంది ఎవరంటే బాబు. ఈ అన్నింటికి సమర్థించుకుంటున్నాడు పవన్. ఈ బాబు జగను వీళ్ళందరూ పవన్ బీజేపీ అంటే ఆ యొక్క మోడీ గారి యొక్క పార్టీనండి. ఇది మోడీ గారి యొక్క ఇచ్చిందేనండి. ధర్మం చెప్పండి. ఈరోజు షర్మిలా గారు వచ్చారు, ఒక ఆయన అంటాడు ఎంతసేపు వైఎస్ఆర్ జగన్ గారు నేను విమర్శించింది, జగన్ విమర్శించింది ఎవరు విమర్శిస్తారు? నువ్వు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈమె కాళ్ళు అడిగేట్టుగా రాష్ట్రం మొత్తం దాదాపు 3000 కిలోమీటర్లు తిరిగి అన్న జైల్లో ఉన్నాడని గెలిపిస్తే నువ్వు ఇచ్చింది ఏందయ్యా? నువ్వు సొంత చెల్లెలిగా చెందినాడు, పేద ప్రజలకు నువ్వేం చేస్తావయ్యా? సొంత తల్లికి నేను కాపాడని పేద ప్రజలు ఏం చేస్తాయా? మీటింగ్లో మటుకు మా అక్క, మా చెల్లుడు, మా తండ్రి, మా తల్లుడు, మా యొక్క అవ్వతాతలు అన్నారు. ఎవరు ఏ అవ్వతాతలు నువ్వు మేలు చేసావు? ఈరోజు పెన్షను వృద్ధాప్య పెన్షన్ ఇస్తానంటున్నావు, మొదటి నెలలో ఇస్తావు, 2 నెలలు ఇస్తావు, 3వ నెలలో రంగాన్ని నీ కరెంటు ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను, నీకు కారు ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను, నీ బిల్డింగ్ ఎక్కువ ఉంది కాబట్టి. మరి ఇచ్చే రోజు ఆ పెన్షన్ ఇచ్చే రోజు వెరిఫై చేసుకొని అన్నీ చూసుకొని కదా వాళ్ళ కాదు. నువ్వేం చేస్తున్నావంటే రుచి చూపిస్తున్నావు అన్నమాట. అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రుచి చూపిస్తే ఈ పెన్షన్ కోసంగా వాళ్ళు నాకు ఓట్లేస్తారు అనే దుర్బుద్ధితోటి నువ్వు మాకు ఈ పెన్షన్లు ఇచ్చావు. నువ్వు ఇచ్చే ఈ పథకాలన్నీ కూడా ఎన్నికలలో నువ్వు మళ్ళా రేపు గెలవడానికి ఇచ్చావా, కానీ పేద ప్రజలు బాగుపడాలను, లేకపోతే పేద కార్మికులు బాగుపడాలను, లేకపోతే అసంఘటిత కార్మికులు బాగుపడాలను నువ్వు ఇవ్వలేదు తండ్రి, నువ్వు చేయలేదు తండ్రి. ఇది యథార్థం, ఒప్పుకో. చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన కాడి నుంచి జగన్ను కాంగ్రెస్ వాళ్ళనే తిట్టడం ఉన్నదే. అసలు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావయ్యా? నువ్వు నీకు అసలు నాంది ఏందయ్యా? నువ్వు కాంగ్రెస్లో పుట్టి, కాంగ్రెస్లో పెరిగి, కాంగ్రెస్లో పదవి చేసుకొని నువ్వు వచ్చిన వాడివి. అయ్యా జగన్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా మీరు లేరా? కాంగ్రెస్ పార్టీలో ఇదేరా? మీకందరికీ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకు నామరూపాలు లేవు, మమ్మల్ని అనుకునే మంచి వాళ్ళు కూడా లేరు. అది ఆలోచించండి. ఈరోజు షర్మిలమ్మ గారు వచ్చిందంటే ఆమె చేత మీరందరూ కలిసి అనేక రకాలమైన మాటలతో ఆమెను దూషిస్తూ ఇచ్చేస్తున్నారు. ఆమె ఏం తప్పు చేసిందయా? మీరు చేస్తున్న తప్పుని ఆమె ఎత్తి చూపించిందనా? మీరు చేత కాకుండా ప్రత్యేక హోదా తీసుకురాకుండా కార్మికులకి, ఉద్యోగస్తులు, నిరుద్యోగులకి మీరు ఉపాధి చూపించలేదా అని ఆమె అడగటం తప్ప కాదు. ఈరోజు మేము చెప్తున్నాం ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ కానీ యావత్ భారతదేశంలో వస్తే మూసేసిన ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తానన్నాడు మా రాహుల్ గాంధీ. నువ్వు చెప్పావా? మొన్న మీటింగ్కి వచ్చావు, నువ్వేమైనా కార్మికుల గురించి ఎత్తావా? నువ్వు మా మీటింగ్లో నువ్వు మాట్లాడావు, బాబులు పొగిడావు, పవన్ పొగిడావు, అంతేగాని ఇక ప్రజలు ఎవరినన్ను అడిగావా? అదేమంటే రామ మందిరం కట్టించాను. రామ మందిరం దేనికండి? రాజులు కూడా కట్టించారు ఆ రోజు రామ మందిరం. అంటే రాజులకి ఇవాళ వాళ్ళ కొడుకులకి ఈ రోజు కూడా మనం ఓట్లు వేయాలన్నా? ప్రతి వాళ్ళు కూడా ఆ రోజు రాజులు ప్రతి చోట అనేకమైన గుళ్ళు కట్టించారు. ఇప్పుడు వాళ్ళ సంతానం తీసుకొచ్చి నిలబెట్టి మనం ఓటేద్దామా?
నీకెందుకే 400 ఎంపీ సీట్లు? నీకు అసలు 3 ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా దండగే. నువ్వు ప్రజలకు మేలు చెయ్యవు. ఆదాని, అంబానీ మరియు రిలయన్స్ వాళ్ళకి తప్ప. నువ్వు చూడండి, కృష్ణపట్నం ఏం చేసావా? 10,000 మంది కార్మికులకి కడుపు కొట్టావు. నువ్వు ఏం చేసావా? ఫ్యాక్టరీలు కట్టకుండా, ప్రాజెక్టులు కట్టకుండా కార్మికుల్ని మోసం చేసావు, మన రైతుల్ని మోసం చేసావు. ఈరోజు రైతులు అయ్యా బాబు మాకు ధైర్యమని అడుగుతుంటే ఏమాత్రం పట్టించుకున్నావా? రైతులు ఇంకా నువ్వు గరావు చేస్తున్నావు, అనేకమైన పోరాటాలు చేస్తుంటే పోరాటాలను అనుస్తున్నావు. నీకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళ పైన ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఈడీలను పంపిస్తున్నావు, సిఐడీలను పంపిస్తున్నావు, అనేకమైన వాటిగా వాళ్ళ చేత ఇచ్చేసి వాళ్ళని నీ పార్టీలోకి వచ్చే విధంగా నువ్వు చేసుకుంటున్నావు. అయ్యా మోడీ, నీకు నిజంగా ప్రజల మీద ఉంటే నువ్వు అది కూడా చెప్తున్నావు. నేను అట్టడుగుపోయి టీ అమ్ముకొని వచ్చానన్నావు. టీ అమ్ముకున్న వాడికి కష్ట సుఖాలు తెలుసు, టీ అమ్మిన వాడికి బాధలు తెలుసు. మరి నీకెందుకు తెలియలేదు? అంటే నీలో స్వార్థం, నీలో డబ్బు సంపాదించిన స్వార్థం. నేను నాకు భార్యాబిడ్డలు లేరంటున్నావు, మరి ఎందుకు నీకు పదవి? భార్యాబిడ్డలు లేనప్పుడు తపస్సు చేసుకో హిమాలయాలకు పోయి. నీకెందుకయ్యా పదవి? నువ్వెందుకయ్యా ఇది? అల్కే అబ్దుల్ గారు ఆ రోజు బీజేపీ వాళ్ళు చాలా బాగా చేశారు. మాకు ఆర్టీసీలో అసలు కాంగ్రెస్ వాళ్ళు పెన్షన్ ఇచ్చేస్తే, అసంఘటిత కార్మికులు చేస్తే మీరేం చేశారా? మీరేమీ చేయాలా? కార్మికులను చేయాలా? ఆనాడు శ్రీలంక నుంచి కొన్ని లక్షల మంది కార్మికులు వలస వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. ఈరోజు మన బడుగు బలహీన వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు వారు అనేకమైన బాధలు పడుతూ ఊరికి చివర ఉంటే మేము ఊళ్ళోకి రప్పించడానికి ఈరోజు ఊళ్ళో ఉన్నారంటే ఎవరి పుణ్యం అండి? కాంగ్రెస్ పుణ్యం. వాళ్ళకి అన్ని రకాలుగా చదువు సంఖ్యలు చెప్పించింది ఎవరంటే కాంగ్రెస్ పుణ్యం. అయ్యా ఒక మాట చెప్తాం, ఒక మాట చెప్పండి. మేము నీకు పన్ను కడుతున్నాం. పన్ను దేనికి కడుతున్నాం అయ్యా? నువ్వు మాకు నీటిని సప్లై చేయాలా, కరెంటు సప్లై చేయాలా, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలా, పాఠశాలను ఏర్పాటు చేయాలా? మేము బాగా లేకుండా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రులను చేయాలా? నీ రాజ్యాంగానికి ఈ అవునా కాదా అడుగు. ఇవన్నీ చేయాలి కదా, లేకపోతే నువ్వు పన్నులతో కట్టించుకుంటున్నావు. చెప్పు తండ్రి, పన్నులు తీసుకుంటున్నావు. ఒక ఆయన వచ్చాడు, ఈ పన్నులు ఎట్టా తీసుకుంటాం కదా అని చెప్పి ఒక ఆయన చెత్తకు కూడా పన్ను వేసాడయ్యా. రోడ్డు ఉన్న చెత్తను కూడా పన్ను వేశారంటే మీరు ప్రజలకు మేలు చేసేవాళ్ళ, కీడు చేసేవాళ్ళ? చెప్పండి. ఈరోజు ఎన్నో కార్పొరేట్ కాలేజీలు పెరిగిపోయినాయి, గవర్నమెంట్ కాలేజీలు మూతలబడ్డాయి. ఎవరి తప్పది? మీ యొక్క రాజకీయ నాయకులైనా ప్రభుత్వాలు ఏలుతున్న మీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి తప్పే. కాబట్టి న్యాయం జరగాలంటే, ధర్మం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా? కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, కాంగ్రెస్ పార్టీని బలపరచండి. అన్యాయంగా జరిగించింది. మరి వీళ్ళు చేసిన న్యాయం కన్నా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం అన్యాయం జరపలేదు. వీళ్ళు నిలువున దోచుకుంటున్నారు, నిలువున కడుపు కొడుతున్నారు. ఒకవేళ మీకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా వీళ్ళు సమర్థించుకోలేక తెచ్చుకోలేక ఏం చేశారు. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ యొక్క బాబు, జగన్, పవన్, ఈ బీజేపీ వాళ్ళు అంతా ఒకటే. కానీ మన ముందు నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలు ప్రజలు తెలుసుకోండి, కార్మికులు తెలుసుకోండి, బడుగు బలహీన వాళ్ళు తెలుసుకోండి, ముస్లింలు తెలుసుకోండి. అందరూ తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు చేసి కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీలు గెలిపించి ఇటు కేంద్రంలో రాహుల్ గాంధీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో మా యొక్క పులివెందల పులిబిడ్డ రాజశేఖర్ ముద్దు బిడ్డ జగన్ గారు వణుకుతున్న షర్మిలా గారు, వణుకు పడుతున్న షర్మిలా గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన మైనారిటీ వీళ్ళకందరికీ కూడా మేలు జరుగుద్ది. మైనారిటీలు మేలు జరగాలంటే మైనారిటీలు ఉన్న ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి మైనారిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీని చేయండి. భారతదేశంలో ఉన్న బడుగు బలహీన మన ఎస్సీ ఎస్టీ ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీని సహకరించండి. పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీని సహకరించండి. కష్టపడి
మన శ్రమంతో చుకుంటున్న కార్మికులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓటు వేసి మెజారిటీతో గెలిపించగలరని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.